కరోనా పుట్టినిల్లు చైనాలో మరో కొత్త వైరస్ కలకలం రేపుతోంది. కోవిడ్ మాదిరిగానే హెచ్ఎంపీవీ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ వైరస్తో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. దీనికి కూడా కరోనా తరహా లక్షణాలే కనిపిస్తున్నాయి. ఊపిరి పీల్చుకోలేకపోవటం, జ్వరం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నట్టు గుర్తించారు. ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తోంది. ముఖ్యంగా పిల్లలు, పెద్దవారు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారిపై హెచ్ఎంపీవీ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దీంతో మాస్కులు తప్పనిసరి చేశారు. సోషల్ డిస్టెన్స్ పాటించాలని చైనా CDC హెచ్చరించింది. చైనాలోని పలు ప్రాంతాల్లో ఈ వైరస్ను గుర్తించినట్టు తెలుస్తోంది. అయితే అధికారికంగా చైనా ప్రభుత్వం మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ చైనీయులు మాత్రం పెద్ద సంఖ్యలో సోషల్ మీడియాలో దీనిపై పోస్టులు పెడుతున్నారు. హ్యూమన్ మెటానిమో వైరస్తో పాటు మైకోప్లాస్మా, నిమోనియా, కోవిడ్ వైరస్లు కూడా వేగంగా వ్యాపిస్తున్నాయని పలువురు నెటిజన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనాలో హెల్త్ ఎమర్జెన్సీ విధించినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. నిమోనియా తరహా వైరస్ మూలాలను గుర్తించేందుకు ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. గతంలో కరోనాకు జాగ్రత్తలు తీసుకోకుండా ప్రపంచాన్నే సంక్షోభంలోకి నెట్టింది చైనా. దీంతో ఈసారి అలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. హెచ్ఎంపీవీ వైరస్ను 2001లో డచ్ శాస్త్రవేత్తలు గుర్తించారు. శ్వాస సమస్యలు ఎదుర్కొంటున్న చిన్నారుల్లో ఇది ఎక్కువగా కనిపించింది. దగ్గు, జలుబు సన్నిహితంగా ఉండటం దీని వ్యాప్తికి కారణమవుతోంది. ఈ వైరస్ ఇంక్యుబేషన్ పీరియడ్ 3 నుంచి 5 రోజులు. లంగ్స్పై ప్రభావం చూపిస్తుంది. ఒక్కోసారి ఇది ప్రాణాంతకం కూడా మారుతుంది. ప్రస్తుతానికి దీనికి ఎలాంటి వ్యాక్సిన్స్ లేవు. జ్వరం, జలుబు తగ్గటానికి మాత్రమే మందులు ఇవ్వాల్సి ఉంటుంది.